నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు పేపర్లో వచ్చిన వార్త పొద్దున కూడా చేసాం ఈ పైన డిస్కషన్, బట్ కొంచెం ఎలాబరేట్గా వెళ్దాం అనుకున్నాను. చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ 300 పైన కేసులు బాలకృష్ణ గారి పైన పెట్టాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఆయన ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు అన్న మాట వాస్తవం కాదు అన్న ఒక్క లైన్ పైన వీళ్ళందరూ రియాక్ట్ అయిపోయారు. దానికి చిరంజీవి గారు వద్దొద్దు, మీరందరూ కేసులు పెట్టొద్దు అని చెప్పి కూడా ఆపారు. దీనికోసం నిన్న ఒక కన్వెన్షన్ హాల్ తీసుకుని హై టీ స్నాక్స్ అని కూర్చుని వాళ్ళందరూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కనే సమావేశం అయ్యారు. ఏదో చిరంజీవి గారు ఆపడం వల్ల వీళ్ళందరూ కేసు లేకుండా ఆగిపోయారు. ఇది ఒక రకమైన న్యూస్. ఈరోజు మనం ఆలోచిస్తే కనుక చిరంజీవి గారు అర్ధరాత్రి పూట ఎందుకు రియాక్ట్ అయ్యారు అసలు? అప్పటికప్పుడు ఇంత ఇమీడియట్గా లెటర్కి రెస్పాన్స్ ఇచ్చేసారు, పెద్ద లేఖే రాశారు. జగన్మోహన్ రెడ్డి ఇంత మర్యాద చేశారు, అంత మర్యాద చేశారు. ఆ లెక్కన చిరంజీవి గారు మిమ్మల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా మీరు నమస్కారం పెడుతుంటే కనీసం మీ వంక కూడా చూడకుండా అలా మిమ్మల్ని వదిలేస్తే మీ గురించి మేమందరం ఫీల్ అయిందంత వేస్టా? ఆ విషయం చెప్పండి. అంటే ఆ రోజు మేము ఫీల్ అయిన ఎమోషన్స్ అన్ని తప్పనమాట. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు మీతో, అయితే అంత బాగానే ఉంది. అయితే మేమందరం ఊరికే రియాక్ట్ అయ్యామన్నమాట. అయితే ప్రతి ఒక్కళ్ళు అరే చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషిని కూర్చుని జగన్మోహన్ రెడ్డి కనీసం నమస్కారం పెట్టి తల్లి పొజిషన్లో ఉన్న మీరు ఆదుకోండి ఇండస్ట్రీని అని చేతులు జోడించి అడుగుతుంటే, అబ్బా ఇంత మెగాస్టార్ గారు వచ్చి చేతులు జోడించి జగన్మోహన్ రెడ్డిని ఇంత రిక్వెస్ట్ చేస్తుంటే చూసారా ఆ పెద్ద మనిషి కనీసం నమస్కారం తిరిగి నమస్కారం కూడా పెట్టలేదు. ఇదెక్కడ సంస్కారం అని చెప్పి మీ పరువు కోసం అందరూ భుజాల మీద వేసుకుని ఆ రోజు మిమ్మల్ని ఎత్తారు. తప్పనమాట. అయితే ఏం జరగలేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి చాలా మర్యాదగా చూశాడనమాట. మరి ఈయన చెప్పిన వ్యాఖ్యానాల ప్రకారం చూస్తే ఇంతే ఈరోజు. అండ్ గట్టిగా పిలిస్తే అన్న వర్డ్ ఒక్కటే బాలకృష్ణ గారు అన్నారు అక్కడ. ఇంతకు మించి ఏం అనలా ఆయన పెద్దగా. గట్టిగా ఏం లేదు, అలాంటిది ఏం లేదు అన్నారు. ఇంకా చిరంజీవి గారికి గారు కూడా పెట్టారు. ఆయన సింగులర్గా అన్నారని ఫీల్ అయిపోయారంటారు కూడా. లేదు, గారు కూడా పెట్టారు. కానీ చిరంజీవి గారు ఏంటో అర్ధరాత్రి పూట లెగవబట్టో ఏంటో మరి పాపం ఆ రాసే లెటర్లో ఆ ఒక్క విషయం గురించి స్పందించడం మర్చిపోయారు. ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారా ముందు, లేకపోతే తర్వాత ఈయన గట్టిగానో లేకపోతే రిక్వెస్ట్ చేసో చేతులు జోడించో ఏదో రకంగా ఆ రోజు రెండయ్య కిందకి మేము కలుస్తాము, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరం వచ్చాం కదా అని చెప్పి ఆయన అడిగారో లేదో దాని గురించి విశ్లేషణ ఉండదు. అండ్ ఈరోజు బహిర్గతంగా చెప్పారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మర్యాదగా చూశారు, చాలా సదరంగా నన్ను ఆహ్వానించారు, షాల్వాలు కప్పారు, పూలగుచ్చాలు ఇచ్చారు, మర్యాదగా పంపించారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సినిమా ఇండస్ట్రీకి మేలు కూడా చేశారు. క్లియర్ కదా? సో ఆ రోజు కొట్టుకున్న వాళ్ళందరూ ఏంటి, మీరందరూ చిరంజీవి అభిమానులు కూడా ఆ రోజు ఇంత అన్యాయమా, ఇంత అవమానమా చిరంజీవి గారికి అని అన్నారు. ఈ ఒక్క లైన్ పుచ్చుకుని చిరంజీవి గారి అభిమానులందరూ కూర్చుని 300 కేసులు అంట. ఏం కేసులు? అసెంబ్లీలో రికార్డులోంచి తీసేశారు ఆ మాటని. అది పక్కన పెట్టండి, అసలు వ్యాలిడిటీ ఆఫ్ ద పాయింట్ గురించి పక్కన పెట్టండి, మీరు వేయటానికో లేదో అన్న విషయం. ఆ లెక్కన ఒక ఈవెంట్లో బాలకృష్ణ గారు ఎవరినో ఉద్దేశించి మొక్కై ఈరోజు ఎదిగిపోయారు వీళ్ళందరూ అని చెప్పిన మాట అన్నారు. అది డైరెక్ట్గా ఎవరిని ఉద్దేశించి పేర్లు తీసి కూడా అనలేదు ఆయన. అనకపోతే దానికి చిరంజీవి గారు రియాక్షన్ ఇచ్చారు. చూసుకోండి అందరూ వెళ్ళి ఒక్కసారి బాగా, అందరూ బాగా చూసుకోండి. ఏమని చెప్పారు? బాలకృష్ణది చిన్నపిల్లల మనస్తత్వం అంటే ఆయనప్పుడు మీరు చిన్నపిల్లడి కింద తీర్చేసి మీరు అందరూ మెచ్యూర్డ్ పీపుల్ అన్నట్టు అన్నారని అనుకున్నారు అందరూ. చిన్నపిల్లడి మనస్తత్వం బాలేదు. చిన్నపిల్లడి మనస్తత్వం అంటే మీ కొలీగ్గా, కాంటెంపరీయా, లేకపోతే మీకంటే సబ్ జూనియర్ ఆయన? బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కూడా ఉంటారు కదండి, మరి ఆ రోజు వాళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా. మరి మీరు అన్నారు కదా సార్ ఓపెన్గా ఉన్న ఎత్తుక్కోండి అందరు కావాలంటే, చిన్నపిల్లల మనస్తత్వం. ఇలాంటి మాటలు కూడా వ్యంగ్యంగా ఏమి అనలేదే బాలకృష్ణ గారు. అండ్ ఇదంతా కాకుండా ఇంకొక ఆడియో క్లిప్ ప్లే చేస్తాను మీకు. ఇది కూడా ఇండైరెక్ట్ అండి, దీనికి నేను డైరెక్ట్గా చిరంజీవి గారిని అనట్లేదు ఇక్కడ. నేను వీడియో మీరందరూ ఏంటి నువ్వు బాలకృష్ణ అభిమానిగా చేస్తున్నావు అంటే, ఆ బాలకృష్ణ గారి అభిమానిగానే చేస్తున్నాను. ఆయన పైన కేసులు అని చెప్పి అభిమానులు అంటే అసలు ఏ రకంగా మా హీరో పైన కేసు పెడతారని నిరూపించుకోవద్దా? మాట్లాడద్దా? అసలు మా హీరో చేసిన తప్పేంటో మాట్లాడద్దా? అడగద్దా? ఒకసారి వినండి ఈ ఆడియో. ఒక మాట ఎప్పుడు నాకు నచ్చదు, ఆ రోజుల్లో మేము అనే మాట నాకు నచ్చదు. ఆ రోజుల్లో మేము అంటే ఈ రోజుల్లో నువ్వేవి లేవు, అందుకని ఆ మాటలు కాదు. ఆ రోజుల్లో మేము అన్న మాట చిరంజీవి గారికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే మీరు మొదటి జనరేషన్ కాబట్టి. ఆ రోజుల్లో మేము అని చెప్పుకునే వాళ్ళు ఎవరు? జనరేషన్స్ టుగెదర్, ఉట్టి ఫిల్మ్ ఫ్రెటర్నిటీయే కాదండి,
ఇండస్ట్రీ అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీయే కాదు, బిజినెస్ గ్రూప్స్లో కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వెళ్ళారు. ఒక సంస్థ స్థాపించారు 1930. అబ్బో గొప్ప సంస్థ. ఆ సంస్థలో ఏ కొన్నా బ్రాండెడ్ బాగుంటాయి. ఎందుకు చెప్తారండి, ఊరికే పెట్టుకుంటారా ఎస్టాబ్లిష్డ్ ఇయర్? నాకు అర్థం కాదు. రేమండ్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్, మార్క్స్ అండ్ స్పెన్సర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్, మర్సిడీస్ బెంజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సో అండ్ సో ఇయర్, BMW. ఎందుకు చెప్పుకుంటారండి వీళ్ళందరూ? వాళ్ళ సంస్థలు ఏ రోజు స్థాపించారో ఎందుకు చెప్పుకుంటారు? కష్ట నష్టాలు కోర్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కాలానికి మనం తలంచకుండా మేం పైకొచ్చి ఈరోజు అగ్రగామిలో నుంచున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సంస్థలో చైర్మన్ ఒక్కడే ఉండడు, చనిపోతా ఉంటాడు. చాలా మంది చైర్మన్లు వస్తూ ఉంటాయి, గ్రూప్ మెంబర్స్ మారుతూ ఉంటారు, కానీ సంస్థ అలాగే నిలబడుతుంది. అది ఒక మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు నైతిక విలువల్లో నువ్వు ఎంత ముందు తీసుకెళ్తున్నావు అన్న విషయం పైన కూడా ఇంటి పేర్లు ముందుకెళ్తాయి. తెలుసా మీకు అది? అలాగే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఆ రోజుల్లో మీకు నచ్చకపోతే ఇట్స్ యువర్ హెడేక్ సార్. ఐమ్ బీయింగ్ వెరీ హానెస్ట్, ఇట్స్ యువర్ హెడేక్. బట్ అన్నేళ్ల క్రితం నానిన సంస్థల్ని ఇష్టపడి జనాలు ఎక్కువ ఖరీదు తెచ్చుకుంటారు. ఎంత ఎస్టర్ ఇయర్ జనరేషన్ మనకుంటే అంత ఖరీదు. అది కూడా తెలియదా మనకి? మనకేంటే చిరంజీవి గారిని కాదండి, మళ్ళీ నాపై నిరుచూపడారు మీరందరూ. అలాగే ఇప్పుడు ఆ రోజుల్లో రామారావు గారు, ఈ రోజుల్లో బాలకృష్ణ గారు చెప్పుకోవడానికి సంస్థలాగా పేరుంది. ఎదురు దెబ్బలకి ఆయన ఎన్నో ఎదురు దెబ్బలు తిని రామారావు గారు తెలుగు ఖ్యాతి కోసం పోరాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎలిగారు. తెలుగు వారి కోసం రూపాయి జీతం తీసుకుని పనిచేశారు. ఆరోపణలు అనేవి రాలేదు ఆయన పైన, ఒక్క మాట అటు ఇటు కూడా మాట్లాడలేదు. అలాంటి గొప్ప మనిషి కొడుకు చెప్పుకొని తీరాలి. కార్పొరేట్ కంపెనీసే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ గురించి చెప్తున్నప్పుడు మా నాన్నగారు రామారావు గారు అని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉంటుంది. తెలుగు ఖ్యాతికి రామారావు గారు ఉన్నారని అందరూ గర్వంగా చెప్పుకుంటే మా నాన్న రామారావు గారు అని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఒళ్ళు గగ్గుల్లో కూడా వస్తుంది. అది చాలా కోట్లలో ఒకళ్ళకి పుట్టే అవకాశం. అలాంటి అవకాశాన్ని వదిలేసుకుని అలాంటి పూజనీయులను స్మరించుకోకుండా ముందు జనరేషన్ వెళ్తుందా? ఇప్పుడు మీ అబ్బాయి గారు రామ్ చరణ్ గారు ఉన్నారు, మీ పేరు చెప్పుకోరండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ రోజు ప్రమాణ స్వీకారం అయిన మీ కాళ్ళకు దండం పెట్టుకుంటే ఇది కదా, ఇలా ఉండాలి మనిషిని అందరూ అనుకున్నాం. మేమందరం ఇలా ఉండాలి, కృతజ్ఞత మంది పైకి తీసుకొచ్చిన వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అన్నయ్య అయినా కూడా వదిన అయినా కూడా అని చెప్పి ఆ వీడియో బొంబాటిక్గా మీరే బయట పబ్లిష్ చేసినప్పుడు ఆ రోజుల్లో చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు అనుకోవట్లేదా? మీకు ఆ రోజుల్లో వస్తే ఆ రోజుల్లో మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? అలాంటి వాళ్ళు చిన్నపిల్ల మనస్తత్వం అని మీరు అన్నారు. మరి ఇదే రకంగా సబబు. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే కనుక ఇంకొక సింపుల్ ఆడియో ప్లే చేస్తానా? ఈ ఆడియో అయిన తర్వాత మనం ఎక్కువగా డిస్కషన్లో ప్రొలాంగ్ చేయను నేను. ఆడవాళ్ళని మా పేరు పెట్టి కొట్టాను. పంజాబ్ అమ్మాయి నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బులు పంపుతలేదా? నోరు పంపుతలేదా? నువ్వు రాజకీయ నాయకుడువా? అక్కడికి నువ్వు లోపలికి నువ్వు ఎంతమంది ఆడపిల్ల జీవితం నాశనం చేస్తూ మళ్ళీ మా ఇళ్ళ మీద పెట్టావా? అని నిన్నేమన్నా కొడతా? మా ఇళ్ళ మీద పెడతావా? నేను విమర్శిస్తే ఎందుకు రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులతో పాటు కొద్దిగా రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే. నిమ్మకాయలకు హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోపలికి అడివి ఎంతమంది అమ్మాయిలు నాశనం చేశావు. ఇంకా నేను వినిపించనండి, ఎందుకంటే పచ్చి బూతులకు వెళ్తున్నాయి. ఇవన్నీ అంది పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి గురించి. మరి అప్పుడెందుకు మన చిరంజీవి గారు లేఖ రాయలేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దాని ముందు మీటింగ్స్లో తర్వాత సబ్జెక్టు కరెక్షన్ FDC చైర్మన్ కింద ఆయన ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు, చాలా బాగా మర్యాద చేశారు అన్నారు. దాంట్లో మరి పవన్ కళ్యాణ్ గారిని థూ అని మూసాడు. ఇతను లిటరలీ పోసాని కృష్ణమురళి బయట కూర్చుని ప్రెస్ క్లబ్ బ్యానర్ వెనకమాలు పెట్టుకుని ఇలా తిట్టినప్పుడు ఏమైంది స్వామి? మరి అభిమానులందరికీ కేసులు వేయాలని విజ్ఞత ఏమైంది? ఇప్పుడే ఎందుకు వస్తుంది? అసలు ఇప్పుడు ఇక్కడ సీన్ కూడా లేదు, దానికి వివరణ చిరంజీవి గారు ఆ లైన్ మీద ఇవ్వలేదు. అంత మాటలన్న పోసాని మీరు పట్టించుకోకుండా వదిలేసి దాని గురించి చిరంజీవి గారు ఖండించకుండా, ఇదంతా కాకుండా అభిమానులని వాళ్ళు కేసులు కూడా వేయకుండా, ఒక మీటింగ్ కూడా పెట్టకుండా దీని గురించి మేమందరం మెగా ఫ్యామిలీ అభిమానులు అంటే ఎలా? ఇక్కడ ఏమంత రభస జరిగింది?
అయినా నాకు అర్థం కాదు, అర్ధరాత్రి మనం ఇప్పుడు ఇక్కడ జరిగిన 3 కంటే 4-5 కల్లా లేచి ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి దాన్ని పెట్టేంత కెపాసిటీ చిరంజీవి గారికి ఉన్నప్పుడు అంతే వాయిస్తో ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు నిన్ను మాట్లాడొచ్చుగా. బోరుగడ్డ నీళ్ళు ఎందుకు ఖండించలేదు? ఫ్యాన్లు ఏం చేస్తారు? ఫ్యాన్స్ అందరూ, మెగా ఫ్యాన్స్ అందరు ఖాళీ కూర్చుంటే ఎలా? బోరుగడ్డ నీళ్ళు ఖండించాలా లేదా? కేసులు వేయాలా లేదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలా లేదా? ఆ ప్రభుత్వాన్ని సవ్యంగా ఎలా నడవనిస్తున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇన్ని రకాలుగా దాళ్ళు, ఆఖరికి చిరంజీవి గారు పెద్ద మనిషి తరహాగా కేసుకి పాయింట్ లేదు అక్కడ అసలు, అయినా కూడా ఆయన పెద్ద మనిషి తరహాగా వచ్చి కేసు లేదు ఏమీ లేదన్న మాట అని వెళ్ళారు. కానీ లేకపోతే వీళ్ళు కేసులు వేసి పాయింట్లెస్ కేసెస్ 300-400 వేస్తే గనక అసలు ఏంటి? ఈ కూటమిలో ఉంది మీ మెగా హీరో పవన్ కళ్యాణ్ గారే కదా, కాదా? కూటమికి చిచ్చు పెడితే ఈరోజు మళ్ళీ జరిగే నష్టం ఎవరికి? అదంతా కాకుండా బ్రహ్మానందం గారి కొడుకు సినిమా రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో లేటెస్ట్గా చిరంజీవి గారు ఒక మాట అన్నారు, ఆ రోజు ప్రజారాజ్యమే ఈరోజు జనసేన అని. మర్చిపోయారా అందరూ? మరి జనసేన ఎక్కడుంది? కూటమిలో ఉంది ఈరోజు. అదే కూటమిలో ఉన్న మీరు ఎమ్మెల్యేల పైన బాణాలు ఇస్తున్నారు. అక్కడ ఏమి అన్నందుకు కూడా ఆ పర్టికులర్ వర్డ్ ఏదైతే బాలకృష్ణ గారు అన్నారో అంత గట్టిగా అడగలేదు అని, గట్టిగా అన్న వర్డ్ పైన రెస్పాన్సే లేదు. గట్టిగా అనలేదు. మీకు వ్యంగ్యంగా అనిపించవచ్చు, మరి బాలకృష్ణ గారి చిన్నపిల్లడి మనస్తత్వం అని మాకంటే ఏమనుకుంటున్నారు? మ్యాగ్నానిమస్ హీరోని అభిమానులు కూడా అనుకుని ఉండొచ్చు కదా ఆ రోజు. ప్రాబ్లం ఏం లేదండి. ఎవ్రీడే ఒక స్పెక్యులేటివ్ న్యూస్ కింద తయారవుతుంది. ఇది పొలిటికల్గా చిచ్చు లేపుదామని వైసీపీకి ఎన్కాషింగ్ మూమెంట్ ఇస్తున్నట్టు అవుతుంది. చిరంజీవి గారు కర్టైల్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ మూమెంట్లో. బాలకృష్ణ గారు అన్న మాటలో ఎక్కడన్నా ఆయన అవమానపరిచేటట్టుంటే అప్పుడు యూ కెన్ టేకప్ ద ఇష్యూ. ఏమీ లేనప్పుడు కూడా ఊరికే అభిమాన సంఘాలన్న పేరుతో కేసులు పెడతాం, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ తప్ప. నెక్స్ట్ డే నథింగ్ బట్ వేస్ట్ పేపర్ ఇస్ న్యూస్ పేపర్. కానీ ఆ రోజంతా చర్చకు దారితీసే టాపిక్ కింద వెళ్ళి ప్రతి ఒక్కరి మైండ్లో చదివిన వాళ్ళకి ఏదో జరిగిపోయింది, ఏదో అవమానం జరిగిందంటారు. ఏమీ అవమానం లేదు అక్కడ. అసలు అవమానం జరిగిన టెన్యూర్లోనేమో నోరు మూసుకు కూర్చున్నారు అభిమానులందరూ. అసలు ఏమీ జరగనప్పుడు మాత్రం ఇంత గోల. దీనివల్ల పొలిటికల్ డైల్యూషన్ జరిగేది ఎవరికి? ఆ రోజు ప్రజారాజ్యం, ఆ రోజు ఆయన పార్టీ, ఈరోజు జనసేన పార్టీ అని ఆయనే చెప్పినప్పుడు అదే పార్టీకి ఇలా చేయడం తప్ప? ఆయన ఆన్సర్ చేయాలి ముందు వచ్చి, అసలు మీరు గట్టిగా అన్నారా లేదా, గట్టిగా పిలిచారా లేదా అని. అండ్ క్షమించండి చిరంజీవి అభిమానులందరూ, ఆ రోజు నిజంగా చిరంజీవి గారికి అవమానం జరిగిపోయిందేమో అనుకుని అందరూ రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోస్ ఏమైనా ఉంటే డిలీట్ చేసి ఆయనని పూలతో సత్కరించి మర్యాదగా పంపించారు అని చెప్పి మార్చుకోండి, థంబ్నెయిల్స్ మార్చుకోండి. నిజంగా ఆయనకైనా అడ్మిట్ చేస్తారు నాకే అవమానం జరగలేదని. మన అందరం అలా ఫీల్ అయ్యాం అంతే. సో మీరందరూ కూడా ఇన్ని రకాలుగా సిచ్యువేషన్ లేని చోట కూడా ఒక రప్చర్ ఎందుకు జరుగుతుంది? అసలు సిచ్యువేషన్ హీటెడ్గా ఉన్నప్పుడు ఎందుకు ఎవరూ పట్టించుకోలేదు? అభిమానులు అన్న వాళ్ళు ఈరోజే ఎందుకు రైకప్పుతున్నారు, ఇదివరకు ఎందుకు రైకప్పలేదు? బాలయ్య విషయంలో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన తప్పు చేయలేదు. నేను యాజ్ అ ఆర్డెంట్ ఫ్యాన్ చెప్తున్నాను, తప్పు చేయలేదు. అండ్ ఆయన ఏమి చిన్నపిల్లాడు మనస్తత్వం తీసి పక్కన పడేసే మనస్తత్వం కాదు. ఈజ్ అ మెచ్యూర్డ్ మ్యాన్. ఆయన ఉండబట్టే ఈరోజు చాలామంది జీవితంలో కాస్త ఆయుష్ పెరిగి బతకగలుగుతున్నారు. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వార్ ఎటుకు దారి తీస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.